ఏపీ ప్రభుత్వం ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్‌లనైతే అందిస్తామని హామీ అయితే ఇచ్చింది కదా! దీనికి సంబంధించి చాలామంది అడుగుతున్న ప్రశ్నేంటంటే, ఆ సబ్సిడీ అమౌంట్ అనేది మాకు పడడం లేదని. అలాగే 1, 2 కామెంట్స్ అయితే నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అదేంటంటే, మీరు గత వీడియోల్లో అమౌంట్ పడకపోవడానికి గల కారణం ప్రభుత్వం అమౌంట్ అనేది రిలీజ్ చేయలేదు అని చెప్పకుండా ఏవేవో కారణాలు చెప్తున్నారు అని. అలాంటి వారికి ఒక సమాధానం ఏంటంటే, నేను గత వీడియోలో చెప్పిన విషయం ఏంటంటే అమౌంట్ అనేది ఎందుకు పడలేదు అన్న కారణాలన్నీ కూడా చెప్పాను. అందులో ఒక కారణం వచ్చేసి ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేయకపోవడం. అంతేకాని కేవలం ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేయలేదు అన్న ఒక కారణం చేతే అందరికీ కూడా సబ్సిడీ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం ఆగిపోలేదు. ఇంకా చాలా కారణాలుండొచ్చు. అంటే మీకు సబ్సిడీ అమౌంట్ పడలేదంటే మీరు ఈకేవైసీ చేయకుండా ఉండుండొచ్చు. లేదంటే మీకు ఆధార్ కార్డ్‌కి బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వకపోవచ్చు. ఇలా ఏదైనా కారణం చేత మీకు ఆ సబ్సిడీ అమౌంట్ అనేది పడకుండా ఉండొచ్చు. అంతేగాని ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేయలేదు అందుకోసమే మాకు పడలేదు అన్నది ఒక కారణం మాత్రమే. మిగిలిన కారణాలు కూడా మీరు వెరిఫై అయితే చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక ఇలా ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేయలేదు అన్న కారణం చేత ఎవరికైతే అమౌంట్ పడలేదో వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్ సిలిండర్‌లకి సంబంధించి నేను గత వీడియోలో ఒక విషయాన్నైతే చెప్పాను. ఏంటంటే, ప్రభుత్వం ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్‌లనేవి అందివ్వాలి అంటే కొంత బడ్జెట్ అనేది కేటాయిస్తుంది కదా! ప్రభుత్వం అప్పుడు ఏం చేసిందంటే బడ్జెట్‌లో కేటాయించాల్సిన బడ్జెట్ కంటే 500,00,00,000 తక్కువగా కేటాయించింది. కాబట్టి ఆ 500,00,00,000 రిలీజ్ చేయడం మానేసి ప్రభుత్వం అడ్జస్ట్ చేసేసింది. అలా చేయడం వల్ల ఏం జరిగింది? కొంతమందికి సబ్సిడీ అమౌంట్ అనేది పడలేదు. ఇప్పుడు అలాంటి వారికి ప్రభుత్వం అమౌంట్ అనేది రిలీజ్ చేయనుంది. ఏ విధంగానో ఈ వీడియో ఇప్పుడైతే చెప్తాను. ఇదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు కానీ, నా దగ్గర ఒక ప్రూఫ్ అయితే ఉంది. అది మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. అది ఏంటంటే రీసెంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమని కోరిందంటే, ఏపీ రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌లొచ్చేసి కేవలం 9.5 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఎంతోమంది అర్హత కలిగిన వారికి ఈ ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌లనేవి అందడం లేదు అనైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్నయితే కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం బదులిస్తూ ఈ ప్రెజెంట్ ఏవైతే ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌లున్నాయో, ఆ గ్యాస్ కనెక్షన్‌లనేవి పెంచడానికి ఒప్పుకున్నట్లుగా అంటే సముఖంగా ఉన్నట్లుగా అయితే న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ అయితే వచ్చింది. అది ఎలా అంటే ప్రెజెంట్ 9.5 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌లయితే ఉన్నాయి కదా! గ్యాస్ కనెక్షన్‌లని ఇప్పుడు 65 లక్షలకు పైగా పెంచనున్నారు. ఈ విధంగా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కలిగే ఆహ్, సహాయం ఏంటంటే బడ్జెట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన బడ్జెట్ అయితే తగ్గుతుంది. అది ఎంతంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా రూ. 587,00,00,000 అదనంగా అయితే రాష్ట్ర ప్రభుత్వానికైతే అందుతాయి. ఏ విధంగా ప్రెజెంట్ ఉన్న ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌లనేవి 9.5 లక్షల నుంచి 65 లక్షలకు పైగా పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన భారం అనేది ఎంత రూ. 587,00,00,000 అయితే తగ్గుతుంది. సో, ఈ విధంగా ప్రతి ఏటా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా రూ. 587,00,00,000 అయితే అందుతున్నాయి. ఈ ఒక్క కారణం ద్వారా ఒక విషయం అయితే చెప్పొచ్చు. ఏంటి? ఇప్పటి వరకు రూ. 500,00,00,000 తక్కువ అవ్వడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అర్హత ఉన్నా సరే కొంతమందికి సబ్సిడీ అమౌంట్ అనేది రిలీజ్ చేయట్లేదని చెప్పుకున్నాం కదా! ఆ అమౌంట్ వచ్చేసి ఈ విధంగా అందుతుంది కాబట్టి, ఇలా ఎవరికైతే ఇంకా ఈ సబ్సిడీ అమౌంట్ అందలేదో వారందరికీ కూడా ఈ రూ. 587,00,00,000 కూడా పంచడం జరుగుతుంది. అలాగే రీసెంట్‌గా గ్యాస్ కనెక్షన్‌లకి సంబంధించి ఈ అమౌంట్ కూడా పెంచారు కాబట్టి, అంటే గ్యాస్ రేట్ కూడా పెంచారు కాబట్టి, మిగిలిన అమౌంట్ కూడా ఇందులో ఇంకా రూ. 87,00,00,000 అయితే ఉన్నాయి కాబట్టి ఎక్స్‌ట్రాగా అలా అడ్జస్ట్ అయితే చేస్తారు. ఇది నా అభిప్రాయం. ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. దీన్ని బేస్ చేసి చెప్పేదేంటంటే, కేవలం ప్రభుత్వం రిలీజ్ చేయలేదు అన్న ఒక కారణంతో చాలామందికి సబ్సిడీ అమౌంట్ అనేది పడలేదు కదా! వారందరికీ కూడా ఈ విధంగా రూ. 587,00,00,000 కేంద్రం నుంచి సహాయం అయితే అందుతుంది కాబట్టి, వారందరికీ కూడా త్వరలోనే వారి యొక్క ఖాతాల్లో ఈ సబ్సిడీ అమౌంట్ అనేది పడే అవకాశం అయితే ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకోవడానికి గడువు తేదీ చూసినట్లయితే 2025 ఏప్రిల్ నుంచి 2025 జూలై నెల మధ్య ఏదో ఒకసారి మీరు గ్యాస్ బుక్ చేసుకున్నట్లయితే మీకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఉచితంగానే ఆ గ్యాస్ సిలిండర్ అనేది అందివ్వడం జరుగుతుంది.